Assalamualaikum warahmatullahi wabarakatuh. Alhamdulillahi rabbil alamin wassalatu wassalam ala nabiy sadiq alamin nabiyina Muhammad wa ala alihi wa sahbihi ajma'in wa ba'd. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ఖురాన్ హదీసులలో రబ్ ప్రభు పోషకుడు అనే పరిభాషకు గల భావార్థం. ఈ విషయంలో మార్గభ్రష్టతకు లోనైన జాతుల భావాలు భావనలు. పాయింట్ నెంబర్ 1, ఖురాన్ సున్నతులలో రబ్ భావం. రబ్ అనేది అసలు రబ్ యరుబ్బు అనే ధాతువు నుండి వచ్చింది. దీని అర్థం ఏదైనా దాన్ని పెంచి పోషించి ఒక స్థితి నుండి పరిపక్వ స్థితికి చేర్చడం అన్నమాట. కాబట్టి రబ్ అనే పదం వాస్తవానికి మూల పదం. ఈ రకంగా అల్ రబ్ అనే పదం కేవలం అల్లాహ్కే వర్తిస్తుంది. ఎందుకంటే జగతిలో ఉన్న సమస్త వస్తువులు బాగోగులను ఆయన ఎరిగినవాడు, పరమార్థం తెలిసినవాడు. అల్లాహ్ యొక్క ఈ ఉపదేశంలో తెలుపబడినట్లు రబ్బిల్ ఆలమీన్, ఆయన సమస్త లోకాలకు ప్రభువు, పోషకుడు. వాక్యం నంబర్ 1. ఆయన మీకు ప్రభువే, మీ పూర్వీకులైన మీ తాత ముత్తాతలకు కూడా ప్రభువే. సూర్య అశ్వరా వాక్యం నంబర్ 26. అల్లాహ్ తప్ప వేరితరుల కొరకు రబ్ అనే పదం ప్రయోగించబడితే అది గౌరవ సూచకంగా మాత్రమే ప్రయోగించబడుతుందని గ్రహించాలి. ఉదాహరణకు రబ్బిద్దార్ ఇంటి యజమాని, రబ్బిల్ ఫర్స్ గుర్రపు యజమాని. దైవ ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం సంఘటనను వివరిస్తున్నప్పుడు ప్రయోగించబడిన రబ్ పదము కూడా ఈ కోవకు చెందినదే. ఉదాహరణకు మీ చక్రవర్తి అనగా రబ్ ముందు నా గురించి కాస్త ప్రస్తావించు, కానీ చక్రవర్తి ముందు ప్రస్తావన తీసుకురాకుండా శైతాను అతన్ని మరుగునకు లోను చేశాడు. సూర యూసుఫ్ వాక్యం నంబర్ 42. ఈ సూరాలోనే వేరొక చోట ఇలా అనబడింది: నువ్వు నీ రాజు అనగా రబ్ దగ్గరకు తిరిగి వెళ్ళు అని ఆయన యూసుఫ్ అలైహిస్సలాం అన్నారు. సూర యూసుఫ్ వాక్యం నంబర్ 50. కారాగారంలోని తోటి ఖైదీలు కన్న కలల భావార్థాన్ని వివరిస్తూ దైవ ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం ఇలా అంటారు: మీరిద్దరిలో ఒకడు తన రాజుగారికి అరబుకు పండ్ల రసాలు త్రాగించేందుకు నియమించబడతాడు. సూర యూసుఫ్ వాక్యం నంబర్ 41. తప్పిపోయిన ఒంటె గురించి చెబుతూ అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎట్టకేలకు దాని యజమాని రబ్ దానిని కనుగొన్నప్పుడు. బుఖారీ, ముస్లిం హదీసులు. దీన్ని బట్టి విదితమయ్యేది ఏమిటంటే అల్లాహ్ కొరకు రబ్ ప్రభు, పోషకుడు, స్వామి, అధిపతి, యజమాని, నిర్వాహకుడు అనే పదము పర్యాయ పదంగా, అదనపు పదంగా కూడా ఉపయోగించబడుతుంది. పరిజ్ఞానం కొరకు కూడా ఉపయోగించబడుతుంది. అందుకే అల్లాహ్ కొరకు అల్ రబ్, రబ్బిల్ ఆలమీన్, రబ్బిన్ నాస్ లాంటి పదాలన్నీ సరైనవే. కానీ దైవేతరుల కొరకు రబ్ అనే పదము కేవలం గౌరవార్థం మాత్రమే చెప్పబడుతుంది. ఉదాహరణకు రబ్బిద్దార్ ఇంటి యజమాని, రబ్బిల్ మంజిల్ గృహ యజమాని, రబ్బిల్ ఇబ్లి ఒంటె యజమాని, ఇలాగా. ఇక రబ్బిల్ ఆలమీన్ లోకేశ్వరుడు, సకల లోకాలకు ప్రభువు అనే పదము యొక్క అర్థము బహు విస్తృతమైనది. దీని అర్థం ఇది: అల్లాహ్ తన దాసులందరి సృష్టికర్త, యజమాని. ఆయన వారిపై తన దయానుగ్రహాలను కురిపించాడు. తన ప్రవక్తలను పంపి తన గ్రంథాలను అవతరింపజేసి వారి జీవితాలను తీర్చిదిద్దాడు. ఇంకా ఆయన వారి ఆచరణ ప్రకారము బహుమానం ఇస్తాడు. శిక్షిస్తాడు. అల్లమా ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి ఇలా అంటున్నారు: అల్లాహ్లోని ఈ రుబూబియత్, పోషించే, సంరక్షించే గుణము వాంఛించేది ఏమిటంటే ఆయన ఫలానా పని చేయమని దాసులను ఆదేశించాలి, ఫలానా పని నుండి వారించాలి.
సజ్జనులకు వారి సత్కర్మల బహుమానము పొసగాలి, దుర్జనులకు వారి దుర్కర్మల మూలంగా శిక్షించాలి. ఇదే రుబూబియత్ వాస్తవికత.